సిట్ ముందుకు సోమేష్ కుమార్ చాలా రోజుల తర్వాత సోమేష్ కుమార్ తెర మీదకి వచ్చిండు. రేవంత్ రెడ్డి అయితే ఎలక్షన్లకు ముందు ఈయన గురించి ప్రతిరోజు మాట్లాడుతాడు, దొంగ 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 అని. 100% దొంగనే. సీసీఎల్ఏకి లేకపోతే ఈ భూములకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండి మొత్తం సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని. సో ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులుగా మాజీ సీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ స్టేట్మెంట్స్ రికార్డ్, రివ్యూ కమిటీ ఫోన్ నెంబర్ల ఆధారంగా ప్రశ్నలు, త్వరలో మరికొంతమంది ఉన్నతాధికారులకు నోటీసులు ఇవ్వబోతున్నారట. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారించింది. ఈ కేసులో సాక్షులుగా వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి రివ్యూ కమిటీ విధి విధానాలు సహా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్గా ప్రభాకర్ రావు నియామకం గురించి కూడా వివరాలు సేకరించింది. ప్రధానంగా 2023 నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ట్యాపింగ్ చేసిన 618 నెంబర్ల వివరాలతో ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్పై ప్రభాకర్ రావు ఇచ్చిన నోట్ ఫైల్కు సంబంధించిన వివరాలతో వీరిద్దరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిరట. సో ఇట్లా ఇది నడుస్తూ ఉన్నది. మరి ఏం తేలుస్తారన్నది చూడాలి. అన్ని కేసులాగా ఇది కూడా కాంప్రమైజా, ఏం జరుగుతుంది అన్నది చూడాలి. మొత్తానికి ఇది సజ్జనార్ ఆధ్వర్యంలో ఈ సిట్ విచారణ జరుగుతున్నది. సిట్ ముందుకు సోమేష్ కుమార్ చాలా రోజుల తర్వాత సోమేష్ కుమార్ తెర మీదకి వచ్చిండు. రేవంత్ రెడ్డి అయితే ఎలక్షన్లకు ముందు ఈయన గురించి ప్రతిరోజు మాట్లాడుతాడు, దొంగ 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 అని. 100% దొంగనే. సీసీఎల్ఏకి లేకపోతే ఈ భూములకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండి మొత్తం సర్వనాశనం చేసిన రాష్ట్రాన్ని. సో ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులుగా మాజీ సీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ స్టేట్మెంట్స్ రికార్డ్, రివ్యూ కమిటీ ఫోన్ నెంబర్ల ఆధారంగా ప్రశ్నలు, త్వరలో మరికొంతమంది ఉన్నతాధికారులకు నోటీసులు ఇవ్వబోతున్నారట. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారించింది. ఈ కేసులో సాక్షులుగా వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి రివ్యూ కమిటీ విధి విధానాలు సహా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్గా ప్రభాకర్ రావు నియామకం గురించి కూడా వివరాలు సేకరించింది. ప్రధానంగా 2023 నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ట్యాపింగ్ చేసిన 618 నెంబర్ల వివరాలతో ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్పై ప్రభాకర్ రావు ఇచ్చిన నోట్ ఫైల్కు సంబంధించిన వివరాలతో వీరిద్దరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిరట. సో ఇట్లా ఇది నడుస్తూ ఉన్నది. మరి ఏం తేలుస్తారన్నది చూడాలి. అన్ని కేసులాగా ఇది కూడా కాంప్రమైజా, ఏం జరుగుతుంది అన్నది చూడాలి. మొత్తానికి ఇది సజ్జనార్ ఆధ్వర్యంలో ఈ సిట్ విచారణ జరుగుతున్నది.